హాయ్ అండి. మనకి ఏం నోరు బాగాలేనప్పుడు లేదంటే కర్రీ ఏమి వండాలో అర్థం కానప్పుడు ఇలా వెల్లుల్లితో అయితే ఒక కర్రీ చేసి చూపిస్తానండి. వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో లేదంటే మనం కొట్టుకున్నా పర్వాలేదు, లేదు మన నాకులా బద్ధకం అయితే ఇలా మిక్సీ పట్టేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. సో దాన్ని పక్కన పెట్టేసుకుని కడాయి పెట్టుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసేసుకుని సో కొంచెం కారం ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ బాగా మిక్స్ చేసుకుని, ఇంత టైం అంటూ ఏముండదు, మరీ మాడిపోకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని సో ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే చింతపండు పులుపు వేసుకున్నా బాగుంటుంది. సో వేసేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీస్ ఏమి లేనప్పుడు, నోరు బాగాలేనప్పుడు సో ఇలా వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో